హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 131. కావ్యని తన ఇంటి దగ్గర వదిలి ఫాస్ట్గా తన ఇంటి వైపు మళ్ళాడు విశాల్. అతని కోపం అంతకంతకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. కార్ని ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేశాడంటే గంట జర్నీ అరగంటకే కంప్లీట్ చేసి తన అపార్ట్మెంట్ సెలార్లో కార్ ఆపి లిఫ్ట్లో పైకి వెళ్ళాడు విశాల్. కోపాన్ని అంచనా వేస్తూ అతనికి మెసేజ్ చేస్తూనే ఉంది కావ్య. అతను మాత్రం ఆమె మెసేజ్ని కనీసం చూసినట్టు కూడా బ్లూటిక్ రాకపోవడంతో అతని ఫ్లాట్కి వెళ్ళే టైంని ఎస్టిమేషన్ చేసి అరగంట తర్వాత కాల్ చేసింది. ఫ్లాట్కి వెళ్ళిన విశాల్ కళ్ళ ముందు తను చూసింది పదే పదే కనపడుతుంటే పిడికిలి బిగించి కోపాన్ని అదుపు చేసుకుంటున్న టైంలో కావ్య కాల్ అతన్ని డిస్టర్బ్ చేసింది. ఫోన్ కట్ అవుతుందన్న లాస్ట్లో లిఫ్ట్ చేసి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మౌనంగా ఉన్నాడు విశాల్. హలో విశాల్, ప్లీజ్ కోపం కంట్రోల్ చేసుకో, నేను చెప్పేది విను అని రిక్వెస్ట్ చేసింది కావ్య. విశాల్ మౌనం ఆమెకు భయాన్ని కలిగిస్తుంటే నేను చెప్పేది వింటున్నావా లేదా విశాల్ అని కాస్త గట్టిగా అరిచింది. చెప్పు అన్నాడు. కానీ అతను ఊపిరి వదిలే సౌండ్లోనే తెలుస్తుంది అతడు ఎంత కోపంగా ఉన్నాడనేది. ఉషా వచ్చిందా అని మెల్లిగా అడిగింది కావ్య. లేదు అన్నాడు. ఓకే లిజన్, నువ్వేమి అంటూ కావ్య ఏదో చెప్పబోతున్న టైంలోనే ఉష లోపలికి రావడంతో విశాల్ ఆ ఫోన్ని అలాగే ఉంచి నవ్వుతూ లోపలికొస్తున్న ఉషని సీరియస్గా చూస్తూ, ఇప్పటిదాకా ఎక్కడున్నా ఉషా అని సాధ్యమైనంత కూల్గా ఉండడానికి ట్రై చేస్తూ అడిగాడు విశాల్. ఇంకెక్కడుంటానన్నయ్య, కాలేజ్ టైంలో కాలేజ్లోనే ఉంటాను, ఏమైంది అని తన కంగారు కప్పిపుంచుకుంటూ అడిగింది ఉష. నాతో ఇంత ధైర్యంగా ఎలా అబద్ధం చెప్తున్నా ఉషా? ఓహో, వీడా ఆఫీస్లో పడుంటాడు, బయట నేనేం చేసినా వెర్రి వెదవ కనిపెట్టలేడనే నీ ధైర్యం అని కోపంగా అడిగాడు విశాల్. ఉష ఆశ్చర్యపోయి వెంటనే నవ్వేస్తూ, అన్నయ్య కాస్త కోపం తగ్గించి మాట్లాడవా అని అతనికి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అతను అంత కోపంగా అంటున్నా ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతున్న ఉష తీరుకి షాక్గా ఉంది విశాల్కి. ఫోన్ కాల్లు వింటున్న కావ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. విశాల్ ఉషని సూటిగా చూస్తూ, నాకు నిజం తెలిసిందన్న భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా నవ్వుతున్నావా అని అడిగాడు విశాల్. ఉష కూల్గా చూస్తూ, అన్నయ్య నీకు నిజం తెలిసిందని నాకు కూడా అర్థమైంది, కానీ నువ్వంటే నాకు భయం లేదు, నీ మీద ఇష్టం ప్రేమ తప్ప భయం ఎప్పుడూ లేదు. ఒకప్పుడు నువ్వు తప్పుదారిలో నడిచిన అప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టం తప్ప మరొకటి కలగలేదు. నిజమే, నేను అతనితో బయటకెళ్ళాను, కానీ అతను అమ్మ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాకే నన్ను బయటకు తీసుకెళ్లాడు అని కూల్గా చెప్పింది ఉష. విశాల్ షాక్ అవుతూ, వాట్, నిన్నంత మోసం చేసి అంత అవమానించి వెదవతో నువ్వు తిరగడమే కాక అమ్మ నాన్న పర్మిషన్ ఇచ్చారని అబద్ధం కూడా చెప్తున్నావా అని ఒరిమి చూస్తూ అడిగాడు విశాల్. అన్నయ్య అని ఉష కూడా కోపంగా అరిచి, నన్నేమైనా అను, కానీ ఉదయ్ని ఏమీ అనకు, తను నువ్వు అనుకునేలా నన్నేం మోసం చేయలేదు, నిజంగానే నన్ను ప్రాణంగా ప్రేమించాడు, అసలు నిజం తెలుసుకోకుండా నీ కాబోయే బావగారిని అగౌరవంగా మాట్లాడకు, తర్వాత నువ్వే గిల్టీగా ఫీల్ అవుతావు అని హెచ్చరించింది ఉష. విశాల్కి ఉష మాటలేమీ అర్థం కాక, అతనే కదా నిన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడని హాస్టల్ వదిలేసి కూడా వచ్చావు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు విశాల్. ఉష విశాల్ దగ్గరకు వెళ్ళి అతడి చేతుల్ని పట్టుకుని తన చెంప మీద పెట్టుకుంటూ, నాకు నువ్వంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అన్నయ్య, నువ్వు నాతో సరదాగా ఉండకపోయినా నీ మీద నా ఇష్టం తగ్గలేదు, కానీ నువ్వు స్నేహ విషయంలో అలా చేస్తున్నావని తెలిసి తను కూడా నాలాంటి ఆడపిల్లే నా అన్నయ్య వల్ల ఒక అమాయకురాలు బాధపడకూడదని నిన్ను మార్చడానికి కళ్యాణ్ అన్నయ్య నేను ఆడిన అబద్ధం అది, అంతేకాని ఉదయ్ నన్ను ఎప్పుడు మోసం చేయలేదు, చేయాలన్న ఊహ కూడా తన మనసులో లేదు. నేను నీ కోసం ఇక్కడికి వచ్చాను, వాడు నన్ను వదులుండలేడు, కానీ నేను కొన్ని రోజులు కలవద్దని చెప్పిన ఒక్క మాటతో ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు. కానీ ఈరోజు తన బర్త్డే, నన్ను ప్రాణంగా ప్రేమించే తనకు చిన్న సంతోషం ఇవ్వాలని తనతో వాటర్ ఫాల్స్కి వెళ్ళాను. ఉదయ్ చాలా మంచివాడన్నయ్య, వాడికి నేనే లోకం, ప్లీజ్ వాడిని తప్పుగా అనుకోవద్దు అని ఉష కన్నీళ్ళతో నిజం బయటపెట్టింది. ఉష చెప్పిన మాటలకి విశాల్కి దిమ్మ తిరిగిపోయి నోట మాట రాలేదు. ఉష మోసపోయానని చెప్పిందంతా అబద్ధం, తన కోసం నాటకం ఆడిందనేసరికి విశాల్ మైండ్ కాసేపు స్తబ్దుగా మారిపోయింది. ఉష విశాల్ గడ్డం పట్టుకుని, అన్నయ్య నేను అలా చేయబట్టే కదా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసింది, ఒకవేళ నేను నాటకం ఆడానని
నీకు కోపం ఉంటే నన్ను ఒక దెబ్బ కొట్టు, అంతేకాని నువ్వు నాపై కోపం పెంచుకోకన్నయ్య. నేను భరించలేను. నీకు ఇష్టం లేకపోతే ఉదయని కూడా వదిలేస్తాను, కానీ వాడికి తప్ప నా లైఫ్లో మరొకరికి చోటివ్వనని తన నిర్ణయం చెప్పింది ఉషా. తన కోసం ఇంత ఆరాటపడి చెల్లుందన్న ఆ క్షణం చాలా గర్వంగా అనిపించింది విశాల్కి. తనకంటే చిన్నదైనా తన చెల్లి దగ్గర మోసపోయాను. ఒక ఆడపిల్ల కోసం అన్నయ్యకి అబద్ధం చెప్పి తనని మోసం చేసినందుకు చెల్లి మీద కాస్త కోపం కూడా వచ్చింది. విశాల్ ఏమీ మాట్లాడకుండా ఉషని వదిలేసి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. విశాల్ ఇంత చెప్పినా అలాగే కోపంగా ఉండడం చూసి బాధగా తన రూమ్కి వెళ్ళింది ఉష. వాళ్ళ కాన్వో అంతా విన్న కావికి ఎవరో అమ్మాయి విషయంలో విశాల్ దగ్గర ఉష నాటకం ఆడడం ఏంటో అర్థం కాలేదు. కానీ తనకి ఎప్పుడైతే స్నేహ పేరుని ఉష ద్వారా విన్నదో అప్పుడే తనకి డౌట్ వచ్చి వెంటనే విశాల్ ఫోన్ కట్ చేసి రుద్రకి కాల్ చేసింది కావ్య. బన్నీకి అన్నం తినిపిస్తున్న శివానికి శ్రమ లేకుండా వాడిని ఎత్తుకుని సరదాగా గార్డెన్లో తిప్పుతున్నాడు రుద్ర. కావ్య నుండి ఫోన్, అది ఆ టైంలో రావడం. ఏదైనా ఇంపార్టెంట్ అయితే కానీ కావ్య నుండి ఫోన్ రాదని అంచనా వేసిన రుద్ర బన్నీని శివానికి అప్పగించి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు. హలో కావ్య, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అంతా ఓకే కదా అని అడిగాడు రుద్ర. అంతా బాగుంది రుద్ర గారు, కానీ ఒక్క డౌట్ క్లారిఫై చేసుకోవాలని ఫోన్ చేశాను. మీరు ఫ్రీగా ఉంటే అడుగుతానంది కావ్య. పర్వాలేదు, ఏంటో అడుగు కావ్య అన్నాడు రుద్ర. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, అడగొచ్చో లేదో అంటూ సందేహిస్తున్న కావ్యతో, ఇట్స్ ఓకే కావ్య, నువ్వు కూడా నా ఫ్యామిలీ మెంబరే, చెప్పేది విషయం అయితే చెప్తాను అడుగు అని అన్నాడు రుద్ర. మీ చెల్లెలు స్నేహ విషయంలో విశాల్ అనే అతను ఏం చేశాడు రుద్ర గారు అని అడిగింది కావ్య. మనసులో మాత్రం రుద్ర ఆ విషయాలు ఎవరో తెలియదని చెప్పాలని కోరుకుంటూ అందరి దేవుళ్లను ప్రార్థించింది కావ్య. రుద్ర నొసలు రబ్ చేసుకుంటూ, విశాల్ నీకెలా తెలుసు కావ్య అని సూటిగా అడిగాడు. కావ్య ఏదైతే కోరుకుందో అది అబద్ధమని రుద్ర మాటలతో ప్రూవ్ అవ్వడంతో వస్తున్న కోపాన్ని కన్నీళ్లు ఆపుకుంటూ, నాకిక్కడ పరిచయం అయ్యాడు అంటూ వాళ్ళ మధ్య జరిగిందంతా చెప్పింది కావ్య. తనకు ఎలా స్నేహ విషయం తెలిసింది కూడా చెప్తూ సైలెంట్ అయిన కావ్యని పిలిచాడు రుద్ర. చెప్పండి అని బాధగా వచ్చిన కావ్య వాయిస్లో పెయిన్ మట్ అంచనా వేసిన రుద్ర సూటిగా, నువ్వు విశాల్ని ఇష్టపడుతున్నావా అని డైరెక్ట్గా అడిగాడు. కావ్య ఆ ప్రశ్నకి ఏమని చెప్పాలో తెలియక, అందరి మగాళ్ళు ఎందుకు రుద్ర గారు ఇష్టం లేదన్నా కూడా ఇలా వేధిస్తుంటారు? ఇప్పుడు శివాని విషయంలో ఆ కౌశల్, ఇప్పుడు స్నేహతో విశాల్ అలాగే చేశారు అని కోపం బాధ వస్తుంటే క్రాకింగ్ వాయిస్తో అడిగింది కావ్య. రుద్రకి కావ్య బాధ అర్థమై, నువ్వు కౌశల్తో విశాల్ని కంపేర్ చేయకు కావ్య, ఆ కౌశల్ సైకోలా మారి అందరి జీవితాలను అతలాకుతలం చేశాడు, కానీ విశాల్ అలా కాదు. ఏదో పంతం కొద్ది స్నేహతో అలా బిహేవ్ చేశాడు, కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు తను ఇప్పుడు మారిపోయాడు. వాడిని అందరూ చేసిన తప్పుని చూపించి దెప్పితే వాడికి మారినందుకు నరకం చూపించిన వాళ్ళు అవుతారు. వాడికి ఆ మార్పు కంటే తన పాత జీవితంలోనే సంతోషం ఉందని మళ్ళీ చెడువైపే నడిచే ప్రమాదం ఉంది. వాడిని గొప్పగా చూడకపోయినా పర్వాలేదు, మారిన మనిషిగా చూడు, అంతేకాని జరిగిపోయిన తప్పుని పదే పదే గుర్తు చేసి ఆ మనిషిని మనం చిత్రవద చేయకూడదు అని చెప్తూ విశాల్ని కావ్య దూరం పెట్టకూడదని నచ్చ చెప్పాడు రుద్ర. కావ్య ఆలోచిస్తూ, నాకు అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే, మీరు అనుకునేలా నేనేమీ అతను ఇష్టపడ్డం లేదు రుద్ర గారు అని సమాధానమిచ్చింది కావ్య. రుద్ర నవ్వుతూ, స్నేహంతోనే ప్రేమ మొదలవ్వచ్చు, నువ్వింకా ఆ కౌశల్ని మనసులో పెట్టుకుని నీ లైఫ్లోకి ఎవరూ రాకూడదనుకుంటున్నావా కావ్య అని అడిగాడు రుద్ర. లేదు రుద్ర గారు, వాడినే కాదు, వాడి పేరుని తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. సందర్భం వచ్చిందని వాడి పేరు తీసానే కానీ నాకు ఆడి ఊసు కూడా నచ్చదు అని చెప్పింది కావ్య. విశాల్ని నువ్వు ఇష్టపడితే మాత్రం అతడి చేతిని వదలక కావ్య, అతడు మంచివాడని చెప్పను కానీ చెడ్డవాడు మాత్రం కాదు. ప్రతి మనిషిలోని ఏదో ఒక లోపం ఉన్నట్టు అతనిలోనూ లోపం ఉంది, అంత మాత్రాన అతను చెడ్డవాడు అనలేము కదా. మనిషిలో ఏ లోపం ఉండకూడదు అనుకోవడం కూడా ఓ పెద్ద లోపమే. అతన్ని నెగిటివ్గా చూడకు, ఇంతకుముందు అతనితో ఎలా ఉన్నావో ఇకపై కూడా అలాగే ఉండు. నువ్వు కూడా నాకు చెల్లి లాంటి దానివే, నీ లైఫ్ కూడా బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు రుద్ర. థ్యాంక్స్ రుద్ర గారు. శివాని బన్నీ ఎలా ఉన్నారు అని అడుగుతూ కావ్య టాపిక్ చేంజ్ చేసింది. అందరూ బాగున్నారు, శివాని కన్సీవ్ అయింది కావ్య అని చెప్పాడు రుద్ర. వావ్, కంగ్రాచులేషన్స్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు అంది నవ్వుతూ. రుద్ర నవ్వి, శివానితో మాట్లాడతావా అని అడగగానే
అక్కడే ఉందా? ఇవ్వండి అని మరింత సంతోషంగా చెప్పింది కావ్య. రుద్ర శివాని దగ్గరకు వెళ్ళి తను చేతిలో ఉన్న అన్నం గిన్నె తీసుకుని ఫోన్ శివానీకిస్తూ, కావ్య లైన్లో ఉంది, మాట్లాడు అన్నాడు. శివాని ఫోన్ తీసుకుని, హలో కావ్య, ఎలా ఉన్నావు అని నవ్వుతూ పలకరించింది ఆమెని. హాయ్ శివాని, నేను బాగున్నాను. కంగ్రాట్స్, అమ్మవవుతున్నావంట అని ఎగ్జైట్ అవుతూ కావ్య అడిగింది. శివాని నవ్వుతూ, రుద్ర చెప్పాడా? థ్యాంక్ యూ కావ్య అంది రుద్రను చూస్తూ. నీ హెల్త్ ఎలా ఉంది అంటూ మాటలు స్టార్ట్ చేసిన కావ్య మీరా గురించి, తన పాప సంగతి, ఇంకా ఏవేవో మాట్లాడుతూ గంటసేపు ఫోన్ వదల్లేదు ఇద్దరు. బన్నీకి రుద్ర మిగిలిన అన్నం తినిపించాక ఇంకా ఫోన్ వదలని శివానీని చూస్తూ, కొడుకుతో ఈ లేడీస్ ఫోన్ మాట్లాడితే ఇంత నాన్ స్టాప్గా ఎలా ఇంతసేపు మాట్లాడతారు? అసలు ఎక్కడ మొదలు పెడతారు, ఎక్కడ ఎండ్ చేస్తారో తెలీదు అని పెదవి విరిచాడు. వాడు హూ నోస్ అన్నట్టు భుజాలు ఎగిరేశాడు తెలివిగా. ఫోన్ కట్ చేసి తననే చూస్తున్న రుద్రని చూస్తూ, ఏంటి అలా చూస్తున్నా అంది శివాని. నీ వాగుడు చూస్తున్నా కానీ పద, ఇప్పటికే చాలాసేపు నిలబడ్డాం అంటూ భార్య కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళాడు రుద్ర. గిరీష్ కౌశల్కి ఫోన్ చేసి అతని ఫోన్ ఎంతకీ కలవకపోవడంతో కౌశల్కి ఏదో జరిగిందని డౌట్ వచ్చి వెంటనే అతని కోసం పెట్టిన సెక్యూరిటీకి ఫోన్ చేశాడు గిరీష్. వాళ్ళ ఫోన్స్ కూడా కలవకపోవడంతో హుటాహుటీగా తనకున్న పనులన్నింటినీ వదిలేసి మరీ ఇండియా వచ్చేశాడు గిరీష్. తన పవర్ అంతా యూజ్ చేసి కౌశల్ కోసం సర్చ్ మొదలుపెట్టిన గిరీష్కి రుద్ర మీద అనుమానం రావడంతో అతని యాక్టివిటీస్ మీద, అతని ప్రాపర్టీస్ మీద నిఘా పెట్టాడు గిరీష్. వారం తర్వాత సురేఖ వాళ్ళతో గృహప్రవేశం చేయించి విల్లకి షిఫ్ట్ చేయించాడు రుద్ర. వాళ్ళను జంటగా కూర్చోబెట్టి సత్యనారాయణమూర్తి వ్రతంలో పాటుగా గణపతి హోమం, నవగ్రహ శాంతి పూజ, అన్ని కార్యక్రమాలు జరిపించారు. ఆ మరుసటి రోజే వాళ్ళు పర్మనెంట్గా ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. సురేఖకు ఆ ఇంట్లో ఏ లోటు లేకుండా రుద్ర ముందుగానే అన్నీ అరేంజ్ చేశాడు. కళ్యాణ్ కదంతా ఇష్టం లేకపోయినా రుద్ర తృప్తి కోసం సైలెంట్గా ఉండిపోయాడు. బన్నీ సన్నీకి ఆనందం అంతా ఇంత కాదు. ఇక ఎప్పటికీ వాళ్ళు ఒకే చోట కలిసి ఉంటామని బబ్లు కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అందరూ ఒకే చోట ఉండొచ్చని. రుద్రతో ఉన్న బాండింగ్ వాడు అప్పటిదాకా బాగా మిస్ అయ్యాడు. పైకి చెప్పలేదు బబ్లు. ఆ రోజే పంతులు గారు స్నేహ ప్రదీప్లకి పెళ్లికి, ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తాలు పెట్టించేశాడు రుద్ర ప్రతాప్ గారి అనుమతితో. 20 రోజుల తర్వాత ఎంగేజ్మెంట్కి, 2 నెలల తర్వాత పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఉన్న ఒక్క ఆడపిల్ల పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని ప్రతాప్ గారు ఆశపడ్డారు. రుద్ర పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి స్నేహ పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. బ్యాక్ టు బెంగళూరు. ఆ రోజు తర్వాత కూడా విశాల్ కావ్యతో టచ్లో లేడు. ఏదో యంత్రంలా ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. కనీసం ఉష వైపు చూడటం కానీ, మాట్లాడడం కానీ చేయడం లేదు. కావ్య కూడా విశాల్ గురించి ఆ నిజం తెలిసిన తర్వాత అతన్ని పలకరించడానికి ఎందుకో ముందులా చనువు కానీ, ఇష్టం కానీ రాకపోవడంతో తను కూడా అతనికి కాల్ చేయలేదు, కలవలేదు. 2 రోజులు చూసిన ఉషకి విశాల్ మౌనం, తనని అవాయిడ్ చేయడం తట్టుకోలేక కళ్యాణ్కి ఫోన్ చేసింది. ఆ రోజే విల్లాకి షిఫ్ట్ అవ్వడం, ఆ పనులతో బిజీ ఉన్న అతను ఫోన్ చూడలేదు. ఎప్పుడో నైట్ ఆఫీస్ మెయిల్ చూడడం కోసం ఫోన్ ఓపెన్ చేయగా ఉష నుండి చాలానే మిస్డ్ కాల్స్ ఉండడంతో ఎన్నిసార్లు చేసిందేంటి అని కంగారుగా ఉషకి కాల్ బ్యాక్ చేశాడు కళ్యాణ్. ఉష పడుకుని బాధపడుతున్న టైంలో కళ్యాణ్ నుండి ఫోన్ రాగానే టక్కున తీసి అన్నయ్య అంటూ ఏడుపు గొంతుతో పిలవగానే కళ్యాణ్ టెన్షన్గా, ఉషా ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది మా అంటూ గాబరాగా అడిగాడు. అన్నయ్య, విశాల్ అన్నయ్యకి మనం ఆడిన నాటకం తెలిసిపోయింది. అప్పటి నుండి నాతో మాట్లాడడం లేదు, నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పింది జరిగిందంతా ఉష. కళ్యాణ్ నొసలు రబ్ చేసుకుంటూ, ప్లీజ్ ఉషా ఏడవకు, వాడు నిన్ను చాలా ఇష్టపడతాడు కదా, అలాంటిది నువ్వు అలా నటించావని తెలిసి హట్ అయి ఉంటాడు. 4 రోజులు పోతే వాడే అర్థం చేసుకుంటాడు. అప్పటికి వాడు మారకపోతే నేను మాట్లాడతాను, సరేనా, ఏడవకంటూ చెల్లిని ఓదార్చి ధైర్యం చెప్పి నార్మల్ చేశాడు. అన్నయ్య, కోపంతో ఉదయ్ని ఏమైనా చేస్తాడని నిజం చెప్పాను. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది కదన్నయ్య
అని గిల్టీగా ఫీల్ అయింది ఉషా. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.